మీరు తెలంగాణకి మాకు పక్కా లోకల్ డీజీపీ. అవునండి. మొట్టమొదటిసారిగా తెలంగాణకు దొరికిన లోకల్ డీజీపీ మీరు మాకు. 32 జిల్లాలు మనకుంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, హైదరాబాదీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని లోకల్గా మీరు ఉన్నారు కాబట్టి, సో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను హైదరాబాదీ అంటే ఎవరైనా అడిగితే మీరు హైదరాబాదీ అంటే 150% అంటాను, 100% కూడా కాదు. నేను పుట్టింది పేట్ల బోర్డ్స్ జడ్జ్కి ఖానా హాస్పిటల్లో, చదువుకుందంతా, క్రికెట్ ఆడిందంతా హైదరాబాద్ కోసమే. ఇక్కడే చదువు కూడా మొత్తం, ఇక్కడ ఢిల్లీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇది పాస్ అయ్యాను. సో అంతా హైదరాబాదీ అని చెప్పవచ్చు టోటల్గా. ప్లస్ పని చేసింది కూడా ఫస్ట్ 10 years మొత్తం తెలంగాణలోనే, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కృష్ణా జిల్లా ఆ అటువైపు వెళ్ళాను. సో ఇప్పుడు నేను హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సందర్భంలో, ఇక్కడ రాకముందు నాకు ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని గురించి ఒక అవగాహన అనేది వచ్చింది. వచ్చే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు సమస్యలు కూడా మనము మారుతున్న తరుణంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మావోయిస్ట్ సమస్య దాదాపు 30 సంవత్సరాల నుంచి మనం అది ప్రాథమికంగా అదే తీసుకొని దాన్ని బట్టి మేము పోలీసింగ్ చేసేవాళ్ళం. ఒక 10 years నుండి మనకు కొద్దిగా రిలీఫ్ ఉంది. ఇప్పుడు కూడా సిస్టమ్స్ అదే విధంగా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఉన్న సమస్యలు వేరే విధంగా మనకు ఉత్పన్నం అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నార్కోటిక్స్ ఇప్పుడు చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. ఎవరికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు అసలు సేఫ్గా ఉంటారా లేదా అనే అనుమానం, భయం అసలు అన్ని వర్గాల్లో, సంపన్నులుగా వాళ్ళకి ఇంకెక్కువ, మిడిల్ క్లాస్, వేరే వర్గాలు కూడా అందరికీ ఈ సమస్య చుట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య విస్తరించిందని మనకు అందరు తెలుసు, టౌన్స్లో, సిటీస్లో. సో ఇది మనకు పోలీస్కి, సమాజానికి ఇది చాలా ఉన్నతమైన ఒక ఛాలెంజ్గా మారింది. ఫస్ట్ అది చూసుకునే అవసరం ఉంది. దాని తర్వాత సైబర్ నేరాలు అవి కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు 2-3 దోపిడీలు జరిగాయి. ప్రాపర్టీ పోయింది ఎంత, 50 లక్షలు, 20 లక్షలు మ్యాక్సిమం అంత. కానీ చాలామంది కోట్లల్లో నిమిషాల్లో పోగొట్టుకుంటున్నారు. ఇట్ ఈస్ అ క్రైమ్ వితౌట్ ఎనీ వైలెన్స్. డిస్టెన్స్, ఎక్కడో దూరం కూర్చొని ఆన్లైన్లో ఇవన్నీ మోసాలు చేయడం, చాలామంది వారి జీవితంలో సంపాదించిన ఏమున్నాయో అన్నీ కూడా, సేవింగ్స్ అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో అది కూడా ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగాయి. అర్బనైజేషన్ జరుగుతూ ఉంటే మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ఏ విధంగా ట్రాఫిక్ జామ్స్, సైబరాబాద్, హైదరాబాద్లో, పట్టణాల్లో కూడా. సో ట్రాఫిక్ సమస్యలు, న్యాచురల్ డిజాస్టర్స్, ఇటువంటివి ఏదైతే సమాజానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది పోలీసుని ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్, ఈ ట్యాకిల్ చేయాలని, వాళ్ళకి రిలీఫ్ రావడానికి. సో అటువంటి అంశాలపైన ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టబోతున్నాము. దానికి తగిన మార్పులు ఏవైతే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద డిపార్ట్మెంట్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్. అవుట్లుక్, సెన్సిటైజేషన్ ఇదంతా కూడా చేసే అవసరం ఉంది. ఆ పాత పద్ధతి ఏదైతే ఉందో అది వీడి కొత్త పంత అవలంబించే అవసరం ఉంది.